నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. మా పూర్వీకులు కూడా హిందువులే. ఎవరు చెప్పింది ఈ విషయం? పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్. ఆయన నోటికి అడ్డు అదుపు ఉండదని ఇంతకుముందు వరకు చాలామంది భారతీయులు అనుకుంటుండేవాడు. ఆయనైనా లేకపోతే ఆయనకి ఎవరైనా డబ్బింగ్ చెప్పారు? ఆయన ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు ఈ విషయం చెప్పారు. వీ జస్ట్ కాంట్ ఇగ్నోర్ అవర్ రూట్స్, అవర్ యాన్సిస్టర్స్, ఈవెన్ మై యాన్సిస్టర్స్ ఫర్ హిందూస్ అని చెప్పేసి ఆయన ఇంటర్వ్యూలో అన్నాడు. మా పూర్వీకులు హిందువులే. ఈ భూభాగాన్ని ఏలిన మౌర్య చంద్రగుప్తుడు, ఇలాంటి ఎంతోమంది, సమ్రాట్ అశోక్, వీళ్ళందరూ కూడా హిందువులే. ఉద్దేశపూర్వకంగా పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ విద్యా వ్యవస్థలో వాళ్ళ పేర్లను తొలగించేసి చరిత్రను మరుగున పరిచే ప్రయత్నం చేస్తోంది. అండ్ ప్రీ ఇస్లామిక్ రూల్ ఉండేది ఇక్కడ పాకిస్తాన్లో. అప్పుడు హిందువులే కదా పరిపాలించారు. హిందూ రాజులు, గొప్ప గొప్ప రాజులు పరిపాలించారు, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అండ్ ఆ భూభాగం సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పాటుపడ్డారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మరి ఆయన ఎందుకంత ఎమోషనల్ అయ్యారు, ఎందుకు చెప్పారు? అండ్ మరి ఈ విషయం తెలిస్తే మరి ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసీం మునీర్ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు. ఇప్పుడు ఎవరిని అడిగి చెప్పావు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఎక్కడ దొరికారు ఈ సంత, మాయదారి సంత అని చెప్పి ఇరుసుకుపడ్డాడంట. ఆయన చెప్పిన దాంట్లో తప్పే ఉంది. పాకిస్తాన్ ఇవాళ ఇస్లామిక్ నేషన్గా డివైడ్ అయింది, విడిపోయింది. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది. అంత మాత్రాన ఈ సౌత్ ఏషియన్ రీజియన్లో ఉన్న హిందూ మూలాలను ఎలా మర్చిపోగలమని ఖవాజా ఆసిఫ్ అన్నాడు. ఆ రిచ్ హెరిటేజ్ అండ్ కల్చర్, అది మాకు అక్కడి నుంచి వచ్చిందే. హిందూ సంస్కృతిలోంచి, హిందూ నాగరికత నుంచి వచ్చిన వాళ్ళమే మేము. అఫ్కోర్స్ మేము ఇస్లాం స్వీకరించి ఉండొచ్చు కాక, అంత మాత్రం చేత చరిత్రను ఎట్లా మర్చిపోతాను? మరి ఆయన మెదడులో, అంటే సయ్యద్ అసీం మునీర్ భావనలో ఏంటంటే, ఆయన మెదడులో ఏదో ఒక కుమ్మరి పురుగు ఆయన మెదడుని తొలిచేసి ఆయన చేత ఇలా చెప్పించింది. ఎవరా కుమ్మరి పురుగు, ఎవరు పంపించారా కుమ్మరి పురుగుని? డీప్ స్టేట్ పంపించింది. డీప్ స్టేట్కి ఏంటి అవసరం? ఏంటంటే సౌత్ ఏషియాలో జరుగుతున్న పరిణామాలని, దక్షిణాసియాలో ప్రత్యేకించి భారత ఉపఖండంలో జరుగుతున్న పరిణామాల నుంచి దృష్టిని మళ్లించాలి. మళ్లించితే డీప్ స్టేట్కి ఏంటి ఉపయోగం? జనం దాని మీద ఒక 2-3 నెలలు మాట్లాడుకుంటారు. ఈ లోపల మన పని మనం చక్కబెట్టుకుందాం. ఎలా చక్కబెట్టుకుందాం? బంగ్లాదేశ్ నుంచి బెంగాల్కి చొరబాటుదారుల్ని మళ్ళీ వేరే రూట్లో పంపిద్దాం. ఒక పక్క శుభేందు అధికారి 3D ఫార్ములా, డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్. గుర్తించండి, వాళ్ళ పేర్లని సంక్షేమ పథకాల నుంచి, ఆధార్ కార్డు నుంచి, పాన్ కార్డు నుంచి తొలగించండి. మర్యాదగా BSFకి చెప్పి ఆ కంచె దాట వేయించండి. విన్నారా? మర్యాదగా వెళ్ళిపోతారు, లేదా ఇసిరి అవతల పారేయండి. ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ మీద, పాకిస్తాన్ స్పాన్సర్ చేస్తున్న బంగ్లాదేశీ టెర్రరిస్టుల మీద ఏహ్యభావం విపరీతంగా పెరిగిపోవటం, వాస్తవాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తూ ఉండటం, దరిమిలా పాకిస్తాన్ డ్యామేజ్ కంట్రోల్ ఎక్సర్సైజ్ ఏమన్నా చేస్తోందా, లేకపోతే పాకిస్తాన్ చేత డీప్ స్టేట్ ఏమన్నా చేయిస్తోందా? బట్టదలకి మోకాలికి ముడిపెట్టడం అనే ఒక పాత మాట ఉంది, పెద్దలు అంటుంటారు. దాంట్లో మనం అది విన్నప్పుడు నవ్వుకుంటాం, కానీ ఇక్కడైతే చూడాల్సి వస్తుంది. పాకిస్తాన్ ప్రేరేపిత బంగ్లాదేశ్ టెర్రరిస్టులకి ఈరోజు ఖవాజా ఆసిఫ్ స్టేట్మెంట్కి ఏమన్నా పోలిక ఉందా, లింక్ ఉందా? పోలిక కాకపోతే లింక్ ఉందా, సామ్యం కాకపోతే లింక్, సంబంధం ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి జరుగుతున్న ఈ గెంటివేత, పంపివేత కాదు, చొరబాటుదారుల గెంటివేత, ఉగ్రవాద ముఠాల గెంటివేత, దీదీ గ్యాంగ్ల గెంటివేత నేపథ్యంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ రెండు ప్రపంచ పటం మీద అభాసు పాలయ్యాయి. అబాస్ పాలైన తర్వాత ఒక డ్యామేజ్ కంట్రోల్ ఎక్సర్సైజ్ కావాల్సి వచ్చింది. సరే, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం, ఏది తోస్తే అది చెప్పటం, ఇలా దిట్టలు ఎవరున్నారు పాకిస్తాన్లో అని డీప్ స్టేట్ జల్లెడ పెడితే సర్ ఖవాజా ఆసిఫ్ దొరికారు వాళ్ళకి, డిఫెన్స్ మినిస్టర్. ఇలాంటి మ్యావరిక్స్ ఇంకా 2-3 ఉన్నారు. బిలావల్ భుట్టో ఉన్నాడు. సింధు నదికి నీళ్లు, మీరు మా వైపు నీళ్లు ఆపేస్తే కనుక రక్తం పారుతుందని. ఎవరు రక్తం పారుతుందో మర్చిపోయాడు చెప్పడం ఆయన ఒకడు. ఈగా ఇంకో మేడం ఉంది, ఆవిడ పార్లమెంట్, వాళ్ళ జనరల్ అసెంబ్లీ అంటారు, నేషనల్ అసెంబ్లీ అంటారు. అందులో ఆవిడైతే మేము అయోధ్యకి ఇటుకలు పంపిస్తాం, బాబ్రీ మసీదు కడతామని ఆవిడ అంటుంది. ఇలాంటి కార్టూన్ క్యారెక్టర్స్ని ఆయన ఎంబడేసుకొని ఫీల్డ్ మార్షల్ ప్రపంచంలో తాను ఒక అద్భుతమైన దేశానికి దిగ్గజ నేత అని ప్రకటించుకుంటూ ఉంటాడు. ఆయన కర్మ ఎలా కాలి దరిద్రం ఎలా పట్టిందంటే ఇదిగో ఇలాగే. మళ్ళీ ఆయన చేత అరవచాకరీ చేయించుకునే అమెరికా డీప్ స్టేటు ఆయన అనుయాయుల చేత కూడా చేయించుకుంటోంది. ఇలాంటి స్టేట్మెంట్లు పిచ్చొక గందరగోళం క్రియేట్ చేసి ఏం చేయాలి? డీప్ స్టేట్కి 2 ఎజెండాలు ఉన్నాయి. ఒకటి, వెస్ట్ బెంగాల్లో ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి. అస్థిరపరచడానికి ఎక్కడో చోట అగ్గిపుల్ల గీయాలి. ఆ అగ్గిపుల్ల ఖవాజా ఆసిఫ్ లాంటి వాళ్ళు గీస్తే బ్రహ్మాండంగా వెలుగుతుంది.
విపరీతమైన మ్యావరిక్ పర్సనాలిటీ కాబట్టి ఆయన ఏం మాట్లాడినా జనం నోళ్ళలో కోట్ల కొద్ది జనం దాని గురించి, మిలియన్ల కొద్ది జనం దాని గురించి మాట్లాడుకుంటుంటారు. ఈ లోపల మన పని మనం చక్క పెట్టేద్దాం. ఇంకొక లింకులోకి వెళ్ళాలి మనం. ఇక్కడి నుంచి డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళడం అనమాట. డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ పాకిస్తాన్ ఆయన మాట్లాడింది విన్నా. ఆయన నా హిందూ మూలాలని నేను విస్మరించలేను, నాకు రిచ్ కల్చర్ అండ్ హెరిటేజ్ ఉంది. దురదృష్టవశాత్తు ఈ తరం విద్యార్థులకి ప్రీ ఇస్లామిక్ హిస్టరీ ఒకటి ఉంది పాకిస్తాన్కి అనే విషయాన్ని తెలియజెప్పే విషయంలో పాకిస్తాన్ విద్యా వ్యవస్థ ఘోరంగా విఫలమైంది అని ఆ ఇంటర్వ్యూ కూడా జాగ్రత్తగా గమనిస్తే ఇంటర్వ్యూ చేసిన ఆ మీడియా ఆర్గనైజేషన్ వెనకాల డీప్ స్టేట్ ఉంది. అంటే స్కెచ్ ఎలా ఉంటుంది, మనం దురంధర్ సినిమా చూసాం కదా, స్కెచ్ ఎలా వేసుకుంటుంది దాంట్లో, అంటే సులభంగా అర్థం అవటం కోసం చెప్పింది. స్కెచెస్ అలాగే ఉంటాయి, డీప్ స్టేట్ స్కెచ్. ఇలాంటి వాళ్ళ చేత మాట్లాడిస్తారు, దాని మీద గొడవలు అవుతాయి. ఆ గొడవలో కనుక భారతదేశం ఉందని చెప్పేసి మళ్ళీ ఇంకో గొడవ పాకిస్తాన్లో ఉన్న వేరే బిలావుల్ భుట్టో లాంటి వాళ్ళ చేత, ఇంకొక 10-15 మంది ఇలాంటి కార్టూన్ క్యారెక్టర్స్ ఉన్నాయి, షహబాజ్ షరీఫ్, వీళ్ళ చేత మాట్లాడిస్తారు. అదైపోయింది. అక్కడి నుంచి డీప్ స్టేట్ వ్యవహారం చెప్పాం. దీనికి మార్కో రూబియో వెస్ట్ బెంగాల్ పర్యటనకి మనం ఇప్పుడు లింక్ చేసి డాట్స్ కనెక్ట్ చేసి చూడాలి, లింక్ కూడా కాదు. మార్కో రూబియో వచ్చాడు, హీ హెస్ కమ్, హీ హెస్ సీన్ అండ్ హీ హెస్ గాన్. షేక్స్పియర్ నాటకంలో ఉంటుండే అలా. వారు వచ్చారు, వారు చూశారు, వారు వెళ్ళారు. ఏందయ్యా అంటే వారెవరంటే మార్కో రూబియో. మామూలుగా ఏంటంటే ఆయన సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫారిన్ అఫైర్స్, అంటే మన భాషలో విదేశాంగ మంత్రి. అమెరికా విదేశాంగ మంత్రి వస్తే వెస్ట్ బెంగాల్ దేకినోడు ఎవడు లేడు. వెస్ట్ బెంగాల్ మీడియా ఆయన ఉతికి అరెస్ట్ క్లిప్పులు పెట్టి అలా చూపించింది అమెరికాకి. మన జయశంకర్ గారు, మన విదేశాంగ మంత్రి కూడా కడిగి పారేశారు ఆయన్ని. నీ దేశం ఎలా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఎలాగో నీ నినాదం, మాకు కూడా మేక్ ఇండియా గ్రేట్ అగైన్. సో అది మినహా ఇంకేమన్నా మాట్లాడు. వారేం మాట్లాడాలో కలకత్తా వచ్చారు. వచ్చి మిషనరీస్ ఆఫ్ చారిటీ అని మదర్ తెరిసా అని మనం గౌరవించుకున్నాం, మన అత్యున్నత పురస్కారం ఇచ్చి భారతదేశంలో. క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ ఉన్న ఒక మహిళ, ఆవిడ మత ప్రబోధకురాలు ఇక్కడికి వచ్చి చేసిన విషయం వెస్ట్రన్ మీడియా రాసింది. మనం రాయటం కాదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్పడం కాదు, వెస్ట్రన్ మీడియా రాసింది ఆవిడ ఎజెండా ఏంటనేది. అక్కడికి వెళ్ళి నన్స్తో మాట్లాడాడు, ఒక లెటర్ ఇచ్చాడు. ఈ లెటర్ నన్స్ తర్వాత తీసుకెళ్ళి తీరిగ్గా మరి ఇప్పటికీ తానే ముఖ్యమంత్రి అని భావిస్తున్న మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారికి అందజేశారు. ఈ డాట్స్ని మళ్ళీ కనెక్ట్ చేయండి. ఆయన ఏం లెటర్ ఇచ్చాడు, మరి ఎందుకు అమ్మా మమతా నువ్వు ఎందుకు ఫెయిల్, నేరుగా కలిస్తే మళ్ళీ సమావేశం అయితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి. ఎందుకంటే ఇప్పటిదాకా షీ వాజ్ డ్రివెన్ బై డీప్ స్టేట్ ఎజెండాని పక్కాగా అమలు చేసింది. పక్క దేశం నుంచి బార్డర్ల దగ్గర నుంచి ఈ లాకులు ఎత్తేసి చొరబాటుదారులకి ఎంట్రీ ఇవ్వటం, 10,000 రూపాయలు 5,000 రూపాయలు ప్యాకేజీలు పెట్టి ఆ డబ్బులు కూడా వాళ్లే పెట్టుకొని, ఏది పాస్పోర్ట్లు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, సంక్షేమ పథకాలు, ఏడాదికి 15 నుంచి 20 లక్షల మంది ఓటర్లని జమ చేసుకోవడం, ఇన్ని చేసింది. సరే, ఆవిడ అరాచకం విధ్వంసానికి జనం చీపురు కట్టేసుకొని తిరగబడి కొట్టారు, పార్టీ ఊడ్చుకుపోయింది. అయినా కూడా ఆవిడకి 80 సీట్లు ఉన్నాయి. సరే, వేరే విషయం. అందులో ఒక 60 మంది నేను ఆవిడ మీటింగ్ పెడితే బయటికి రావాలంటే ఎక్కడ బట్టలు చించి జనాలు కొడతారనే భయంతో బయటికి రావట్లేదు. అదొకటి. అలాగే మన అంకుశం రామిరెడ్డి సీన్ గుర్తుంది కదా, అలాగే గూండాలని రోడ్ల మీదే ప్రజలే తిన్నారు, పోలీసులు చూస్తున్నారు ఆడియన్స్ గ్యాలరీలో. ఓకే, లెట్ దెమ్ డూ దట్ అని. అభిషేక్ బెనర్జీ మీద కోడిగుడ్లు, రాళ్ళు, దాడి, వ్యవహారం, చెప్పులు ఇవన్నీ చూసాం. ఇంకో మరుసటి రోజు రెండో బెనర్జీ మీద దాడి జరిగింది. ఇప్పుడు అసలు బెనర్జీ అంటే మమతా బెనర్జీ, ఆవిడ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలిచింది. ప్రజాస్వామ్యాన్ని అక్కడ వెస్ట్ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం మన 15 రోజులు అయింది కదా వచ్చి, 15 రోజుల నుంచి హత్య చేసేస్తుందిట. సో ఆవిడ ధర్నాకు కూర్చుంది. ఈ పరిణామాల నుంచి మరింతగా ఎగ్రివేట్ అయ్యి వెస్ట్ బెంగాల్లో పరిస్థితులు చేజారిపోవాలనేది డీప్ స్టేట్ ఆలోచన. డీప్ స్టేట్ అందుకోసం ఏంటంటే రకరకాల వ్యక్తుల్ని, రకరకాల సంస్థల్ని, రకరకాల మీడియా ఆర్గనైజేషన్స్ని ఉపయోగించుకుంటూ ఉంటుంది. ఎందుకంటే మనందరం అనుకుంటాం అమెరికన్ ప్రెసిడెంట్ చెబితే డీప్ స్టేట్ ఉంటుంది, డీప్ స్టేట్ చెబితే అమెరికన్ ప్రెసిడెంట్ అంటాడు. అమెరికన్ ప్రెసిడెంట్ పైన 17 వ్యవస్థలు ఉన్నాయి, నిఘా విభాగాలు, ఇంటెలిజెన్స్ వ్యవస్థలు, భద్రతా విభాగాలు. వాళ్ళందరినీ కంట్రోల్ చేసేది డీప్ స్టేట్. ఒక 10 మంది ఉంటారు సంస్థల ప్రతినిధులు, బిజినెస్ మెన్ కావచ్చు, రియాల్టర్స్ కావచ్చు, డ్రగ్స్ మాఫియా కావచ్చు, ఫార్మా మాఫియా కావచ్చు, ఆటోమొబైల్ మాఫియా కావచ్చు, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళు డిక్టేట్ చేస్తారు. భారత ఉపఖండంలో అశాంతి సృష్టించి వెస్ట్ బెంగాల్ని అగ్నిగుణంలా మార్చి దాన్ని ఎలాగైనా బంగ్లాదేశ్లో కలిపేయాలి. జమాతే ఇస్లామీకి ఏమో ట్రైనింగ్ ఐఎస్ఐ ఇస్తుంది, వీళ్ళందరినీ అడ్రస్ చేయడానికి ఏమో సిఐఏ ఢాకాలో కూర్చొని మాట్లాడుతుంది. ఇవన్నీ జరిగి కూడా 2 వారాలేని. ఆ తర్వాత ఈ వారం ఏమో
మరి తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ చైనా వెళ్తున్నాడు. ఒక పక్క డీప్ స్టేట్, ఒక పక్క చైనా పన్నే కుట్రలు, సరిహద్దు రాష్ట్రాల్లో ఏ రకమైన అశాంతి అలజడి సృష్టించడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు, ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకునే ఖవాజా ఆసిఫ్ స్టేట్మెంట్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. సో ఖవాజా ఆసిఫ్ అలా అన్నాడు కదా అని భారతదేశంలోని హిందువులు వారి భుజాలు వారు సరుచుకొని పక్క వాళ్ళ భుజాలు కూడా సరిచి సంబరపట్టం కాదు. దీని వెనక ఉన్న కుట్రని వెలికి తీయాలి. ఖవాజా ఆసిఫ్ ఒక శ్లోకం చెప్పాడు, దాని తాత్పర్యాన్ని ప్రతిపదార్థాన్ని మనం కనుక్కోవాలి. మనం సరిగ్గా అర్థం చేసుకొని ప్రాపర్గా దాన్ని డీకోడ్ చేయాలి. ఆయన కోడ్ లాంగ్వేజ్లో చెప్పాడు. భారతదేశానికి ఒక హెచ్చరిక చేశాడు. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి ప్రస్తావన ఆయన చేయటం ద్వారా నా వెనకాల డీప్ స్టేట్ ఉంది, డీప్ స్టేట్ చెప్పిన మాట నేను విన్నాను, సో దాని ప్రకారమే నేను మాట్లాడుతున్నాను, నా మూలాలు హిందూ మూలాలు, నా తాతలు ముత్తాతలు అందరూ హిందువులే, ఈ భూభాగాన్ని పరిపాలించిన సమ్రాట్ అశోక్, చంద్రగుప్త మౌర్య ఇలాంటి గొప్ప గొప్ప హిందూ చక్రవర్తుల గురించి మా విద్యా విధానంలో లేకుండా చేశారు. ప్రీ ఇస్లామిక్ హిస్టరీ ఉంది పాకిస్తాన్కి అనే విషయాన్ని కన్వీనియంట్గా పాకిస్తాన్ విద్యా వ్యవస్థ, పాకిస్తాన్ ప్రభుత్వాలు విస్మరించాయి. ఇది తగదు అని చెప్పి మంచి చెప్పే ప్రయత్నం చేస్తారు. జనరల్గా అండి ఇది ఒక ఫారెస్ట్కి రిలేటెడ్ చేసి చెప్పాలి, ఎందుకంటే హ్యూమన్ రిలేట్ చేసేసి దాని మీద గోల్ అవుతుంది. వృద్ధసింహం అది వేటాడటం మానేసిన తర్వాత బతురాజు సుభాషితాలు చెప్తూ దారిని పోయే వాళ్ళని, అబ్బో నక్క నువ్వు ఎంత అందంగా ఉన్నావు, ఒరే కుందేలు నువ్వు రా కాసేపు మనం కూర్చొని మాట్లాడుకుందాం. కుందేలు నక్క అయ్యో దగ్గరికి వస్తే చంపేసి తింటాము, నేను ఎక్కడ తింటానరా, నా 4 కళ్ళు చచ్చిపడిపోయి ఉన్నాయి కదా, ఏదో దారిని పోతున్నారు కదా 4 కబుర్లు చెప్పి వెళ్తే ముసల్దాన్ని అయిపోయాను, ఇవి విని అడవిలో ఏం జరుగుతుందో తెలుసుకున్నాను. అలాంటి వృద్ధ జంతువులు అంటే వృద్ధ క్రూర మృగాలు ఉంటాయి కదా, ఎంచుకుంటుంది డీప్ స్టేట్. అందులో ఖవాజా ఆసిఫ్ ఒకడు. ఈజ్ బీయింగ్ పిక్డ్ అప్ బై డీప్ స్టేట్. ఆయన చేత ఈ మాట అనిపించి, ఈ మాటలోంచి రకరకాల ఆందోళనలు సృష్టించి, భారతదేశానికి ఆందోళనలు ఆపాదించి, ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వేదికల మీద భారతదేశం పరువుని దిగజార్చడం, ప్రతిష్టను బీలిటిల్ చేయడం అనేది డీప్ స్టేట్ ప్రధాన ఉద్దేశం. సో ఖవాజా ఆసిఫ్ ఏదో మా పూర్వీకులు హిందువులే అన్నారు కదా అని మనం సంబరపడి మన భుజాలు మనం చరుచుకోవటం కాదు, దాని వెనకాల ఉన్న కుట్ర గురించి కూడా ఆలోచన చేయాలి.